నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో రెవెన్యూ శాఖ గాడి తప్పినట్టు కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఒకసారి నందికొట్కూరులో వెలుగు చూసిన ఈ ఘటనను చూసిన తర్వాత మాట్లాడుకుందాం. మొదలైన రెవెన్యూ శాఖ అధికారుల లీలలు. ఒకరి భూమిని అక్రమంగా ఇంకొకరి పేరును ఆన్లైన్ లోకి ఎక్కించిన సిబ్బంది. నందికొట్కూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన. ఎంఆర్ఓ గారి కాలు పట్టుకున్న రైతు. సో ప్రభుత్వం మారగానే ప్రజలకు రైతులకు ముఖ్యంగా కొత్త కష్టాలు వచ్చినట్టుంది. ఇందుకే కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తుంది. అసలు ఈ యాక్ట్ అమల్లోకి వస్తే పేదవాడి భూమిపై కన్ను వేయడానికి ఈ దొంగనా కొడుకులకి అవకాశం ఉండదనే ఆ పెద్ద దొంగ ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఇంత కామెడీ. కాకపోతే ఈ చట్టం చేసింది ఎన్డీఏ, అదే చట్టం ఏపీ ప్రజలకు వర్తించదంట. అందుకేగా కర్నూలు జిల్లాకు చెందిన రైతు మధుసూదన్ ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరు మండలం దమ్మగడ్ల గ్రామానికి చెందిన ఆయన తమ పూర్వీకుల నుంచి అనుభవిస్తున్న 2 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇటీవల ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది నోటీసులు పంపకుండా ఆ భూమిని వేరే వాళ్ళకు ఆన్లైన్ లో ఎక్కించారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఎంఆర్ఓను వేడుకున్నారు. న్యాయం చేస్తారని ఎంఆర్ఓ హామీ ఇచ్చారంటూ ఒక వార్త అనమాట. ఒకవైపు ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిరని ఈ ప్రభుత్వం గప్పాలు చెప్పుకుంటుంటుంది అనమాట. ఇదిగో హామీల అమలుకు శ్రీకారం. నిన్న తొలి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. ఆ 5 సంతకాలకు ఆమోదం అని చెప్పి ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం అని చెప్పి ఇట్లా వార్తలు వేసుకుంటుంటారు అనమాట వీళ్ళు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు అమలైంది? దానికి సంబంధించి తీర్మానం ఏమైనా చేసిరా? రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి ఏమైనా గెజిట్ తీసుకొచ్చిరా? కేవలం ల్యాండ్ కి సంబంధించిన రీసర్వే జరిగింది. అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలం నాటి సర్వేను ఇప్పుడు మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ గతంలో చేసే ప్రయత్నం చేసింది. 6000 గ్రామాల్లో ఇంచుమించు సర్వేను పూర్తి చేసి రైతుల డిస్ప్యూట్స్ అన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేసింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే భూముల అంటే ఆ సరిహద్దుల దగ్గర రాళ్ళ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టడం, వాటికి వైఎస్ఆర్సీపీ రంగులు వేయడం, కొన్ని పుస్తకాల మీద కొన్ని పాస్బుక్ల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడంతో ఇది కూటమి నేతలకు కలిసి వచ్చి దాని మీద తీవ్రమైన దుష్ప్రచారం చేసింది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను గత ప్రభుత్వం ఎప్పుడు కొనసాగించింది, దాన్ని ఎప్పుడు అమలు చేసింది, దానికి సంబంధించి ఏమైనా తీర్మానాలు జరిగినాయా? ఇవేవి తెలియకుండానే ఇట్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు రద్దు చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు చెప్పడం, దాన్ని ఈ పచ్చపత్రికల్లో గప్పాలు కొట్టడం సరిపోయింది అనమాట. ఒకవైపు రైతులేమో ఇట్లా ఇబ్బంది పడుతూ ఇవన్నీ ఉండకూడదనే కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించి నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఒక్కసారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అడాప్ట్ చేసుకుంటే దేశంలో భూ సమస్యలు మొత్తం ఇంచుమించు 90% తగ్గుతాయన్న ఆలోచనతో తీసుకొచ్చిన ఒక మహోన్నత పథకం. సరే, గత ప్రభుత్వం మీద ఏవేవో అబాండాలు వేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి బాగుంది. అంత మంచి పథకాన్ని మీరన్నా కొనసాగించాలి కదా. రైతులకు ఈ బాధలు తప్పుతాయి కదా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే మొత్తం సరిహద్దులన్నీ రీసర్వే చేసి మొత్తం అన్ని రెవెన్యూ రికార్డులు అన్ని క్రోడీకరించి ఒక గుర్తింపు కార్డు ఇస్తున్నారు అనమాట. ఒకవేళ దానిలో ఏమైనా డిస్ప్యూట్ ఉంటే ప్రభుత్వమే సొంతంగా ఖర్చులు భరించి రెవెన్యూ శాఖలో కోట్లలో ఫీజులన్నీ భరించి రైతుకు పూర్తిగా న్యాయం చేస్తామని, దాంతో పాటు ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పడమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉద్దేశం. అంతటి చట్టాన్ని వీళ్ళు దుర్మార్గంగా దాని మీద అబాస్పాలు చేసి అబాండాలు వేసి రైతుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన కలిగించి చేసిరు. సరే, అధికారంలోకి వచ్చి కనీసం ఇప్పుడైనా ఈ రెవెన్యూ చట్టాలకు సంబంధించి ఒక సమగ్రమైన చట్టాలను రూపొందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పాల్సి వస్తుంది అనమాట ఇదంతా. సో చంద్రబాబు సర్కారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసింది. దానికి సంబంధించి సంతకాలు చేసిరు, అంతా బాగానే ఉంది. కనీసం ఇట్లాంటి రైతులకు, ఇబ్బంది పడుతున్న రైతులకు ఏం సమాధానం చెప్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.